2 ఎకరాల్లో తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లికి రైతు శౌర్య అగ్రిటెక్ వారి జాదు అనే మందుని స్ప్రే చేయడం జరిగింది. అది ఎట్లా పనిచేస్తుందో రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్ చెప్పండి, జాదు అనే మందుని మీరు ఎన్ని రోజులు ఉన్నప్పుడు స్ప్రే చేసిండ్రు? 35 రోజులు పంట వేసినప్పుడు స్ప్రే చేసిండ్రు. ఓకే, స్ప్రే చేయకంటే ముందు ఎట్లా ఉండే, స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉంది? స్ప్రే చేయక ముందు మొత్తం ఆకులు మొత్తం ముడతలుగా వచ్చి మొత్తం నల్లగా అయిపోయిందండి పంట. నల్లగా అయిపోయిన తర్వాత ఈ దోమ పచ్చదోమ తెల్లదోమ బాగా విపరీతంగా అనిపిస్తుంది. పేను బంక కూడా ఉంది. రిజల్ట్ కొట్టిన తర్వాత ఇది బాగుంది. ఇది కొట్టిన బాగుండేసరికి మళ్ళీ వేరే ఒక 2 ఎకరాలు ఉండే, ఆ 2 ఎకరాలు కూడా ఇదే వాడాను తీసుకెళ్ళి. మిగతా 2 ఎకరాలు కూడా వాడినరు? వాడిన బాగుంది రిజల్ట్ బాగుంది. ఒక ఎకరానికి ఎంత స్ప్రే చేశారండి? ఎకరానికి పావు అండి, 250 ml. 250 ఎకరానికి స్ప్రే చేశారు. 250. మీరు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు మొత్తం? ఇది మొత్తం 2 ఎకరాలకి సార్ ప్రజెంట్. దాని తర్వాత మళ్ళీ ఒక 2 ఎకరాలు కొట్టాను. 4 ఎకరాలు కొట్టాను. 4 ఎకరాలకు స్ప్రే చేశారు. ఒక ఎకరానికి 250 ml. రిజల్ట్ ఎట్లా ఉంది మీరు ఒకసారి మా రైతులకు చెప్పండి. మిగతా పత్తి రైతులు కూడా వాడుకోవచ్చా లేదా? ఓకే సార్. బిఫోర్ కొంచెం పంట క్రాప్ కూడా కొంచెం తక్కువ ఉంది సార్. కాపు అంటే గ్రోత్ బాగాలేదు. గ్రోత్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం నా ముడతలుగా రావడం వల్ల ఇది కొట్టిన తర్వాత బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ కానీ చూడండి, సైడ్ బ్రాంచెస్ ఆకులు కూడా నీట్గా చాలా క్లియర్ గా ఉంది. ఎక్కడ కూడా చిన్న ఇది లేకుండా. బిఫోర్ లో చూడండి ఇట్లా ఉండే ఆకు, దాని తర్వాత ఇట్లా వచ్చింది ఆకు. ఇప్పుడు నీట్గా ఉంది చూడండి. బాగుంది. క్రాప్ కూడా గ్రోత్ వచ్చింది. అంటే మిగతా పత్తి రైతులు వాడుకోవచ్చా? వాడుకోవచ్చు సార్. ఇది ఏ రైతైనా వాడుకోవచ్చు. మిర్చి కానీ టమాటా పత్తికి వాడుకోవచ్చు. మిగతా ఏ పంటలైనా వాడుకోవచ్చు. తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి ఆఫిడ్స్ ఉన్న ఏ పంటనైనా వాడుకోవచ్చు. ఓకే అండి.